తిరుపతిలో ఈ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాగైతే రోడ్లు రేట్లు పెరిగిపోయినాయో, స్థలాల రేట్లు పెరిగిపోయినాయో, కబ్జాలు కూడా పెరిగిపోయినాయి. కబ్జాలు అంటే విపరీతం కబ్జాలు. ఏదో ప్రభుత్వ భూములు కాజేస్తామంటే ప్రభుత్వ అధికారంలో అనుకోవచ్చు. పర్సనల్ భూములు పెద్దవాళ్ళు పాపం, ముస్లిం వాళ్ళు పాపం, వాళ్ళ వయసు 80 ఏళ్ళు బహుమానం కదా. తిరుపతి ఎమ్మెల్యే కానివ్వండి, పనివాడు కానివ్వండి, వాళ్ళ అనుచరులు ఎలక్షన్ దగ్గర ఉన్నా కూడా సరే, ఎలక్షన్ వస్తున్న భయం లేకుండా, 2 నెలలు ఎలక్షన్ వస్తున్న భయం లేకుండా, మొట్టమొదటి మనం తిరుపతిలో పోటీ చేస్తున్నామే భయం లేకుండా వాళ్ళ అనుచరులు విచ్చలవిడి కబ్జాలు. తిరుపతి 11/2/2 ఒక సైట్, దాదాపు 5 కోర్టు విలేజెస్ సైట్ ని కన్నేశారు. అక్కడ కొంతమంది దళితుల పేర్లు రాసేసి దాని మీద బోర్డు మాకు ఆ సైట్ అని రాసుకోవడం, లోపల మనుషులను పెట్టి పోలీసులు మేనేజ్ చేసి, ఎందుకంటే లోపల మనుషులు పోతే మళ్ళీ ఆ పోలీసులతో ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టే ప్రయత్నిస్తూ లోపల మనుషులను పెట్టి వాళ్ళ మందు తాగిపిస్తూ మద్యము మాంసం పెట్టి మేపుతున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టి ఈ పెద్దానికి ఆ రోజు తిరుపతికి వచ్చినప్పుడు మీకు నేనున్నానమ్మా, నేను ఉన్నానని చెప్పి ఈ రోజు తిరుపతిలో కబ్జాలకు ఇచ్చలవిడిగా దారుణం. అనేక కబ్జాలు బయటకు వస్తాయి. చాలా మంది బయటికి రావట్లా, భయపడి ఇళ్లలో దాంకోవాలి, ప్రాణాపాయం ఉందనేసి. ఈ రోజు ధైర్యంగా వచ్చారు. వీళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి మాటిస్తున్నా, జనసేన పార్టీ పూర్తిగా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఈ విషయంలో మేము సిఐ గారు, ఎస్పీ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా. వినకపోతే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం చేస్తాం. రేపు ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే. గుర్తుపెట్టుకోండి, ఇక 2-3 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. మీరు ఇక్కడ కబ్జాలు చేసి గోడలు కట్టి ఏమి కట్టినా కూడా రేపు మా ప్రభుత్వం వస్తే అదే పని మేము కూడా చేయగలం. కానీ మా సిద్ధాంతం కాదు. పూర్వంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానిక ఇన్స్పెక్టర్ దీన్ని సీరియస్ గా తీసుకొని దీన్ని విచారించి, మీ విచారణ కాదు, నిజమైన హక్కుదారులు మీరు ఈసీ ఒకటి రుద్రరాజు సంపూర్ణమ్మ గారు, ఈసీ లేటెస్ట్ ఈసీ, మీరు ఇక్కడ మేనేజ్ చేయగలుగుతారు కానీ ఈసీలో మేనేజ్ చేయలేరు కదా. ఇవన్నీ కూడా మీరు సీరియస్ గా తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని చెప్పి కూడా ఈ పెద్ద వీళ్ళిద్దరికి పాదాలు చేస్తున్నా, నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ విషయంలో నేను పెద్ద సీరియస్ గా ఎంత ఊరికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 33 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి మేము ఈ కోసం ఫ్లాట్లోనే ఉన్నాము. ఈ సర్వేలు వస్తారు, ఈ సర్వే చేసి ఈ ఏరియాలో మీ దాకా ఎవరిని పోయి తీసుకోపోండి అంటారు. ప్రహరీలోని పెట్టేదానికి వస్తే దానికి అభ్యర్థన చేయించారు. ఇట్లాంటి పనులన్నీ అప్పటి నుంచి మేము పట్టిస్తూనే ఉన్నాం. ఈ మాటలు ఉన్నది అంత జాగాన్ని మేము తిరుపతిలో ఈ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాగైతే రోడ్లు రేట్లు పెరిగిపోయినాయో, స్థలాల రేట్లు పెరిగిపోయినాయో, కబ్జాలు కూడా పెరిగిపోయినాయి. కబ్జాలు అంటే విపరీతం కబ్జాలు. ఏదో ప్రభుత్వ భూములు కాజేస్తామంటే ప్రభుత్వ అధికారంలో అనుకోవచ్చు. పర్సనల్ భూములు పెద్దవాళ్ళు పాపం, ముస్లిం వాళ్ళు పాపం, వాళ్ళ వయసు 80 ఏళ్ళు బహుమానం కదా. తిరుపతి ఎమ్మెల్యే కానివ్వండి, పనివాడు కానివ్వండి, వాళ్ళ అనుచరులు ఎలక్షన్ దగ్గర ఉన్నా కూడా సరే, ఎలక్షన్ వస్తున్న భయం లేకుండా, 2 నెలలు ఎలక్షన్ వస్తున్న భయం లేకుండా, మొట్టమొదటి మనం తిరుపతిలో పోటీ చేస్తున్నామే భయం లేకుండా వాళ్ళ అనుచరులు విచ్చలవిడి కబ్జాలు. తిరుపతి 11/2/2 ఒక సైట్, దాదాపు 5 కోర్టు విలేజెస్ సైట్ ని కన్నేశారు. అక్కడ కొంతమంది దళితుల పేర్లు రాసేసి దాని మీద బోర్డు మాకు ఆ సైట్ అని రాసుకోవడం, లోపల మనుషులను పెట్టి పోలీసులు మేనేజ్ చేసి, ఎందుకంటే లోపల మనుషులు పోతే మళ్ళీ ఆ పోలీసులతో ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టే ప్రయత్నిస్తూ లోపల మనుషులను పెట్టి వాళ్ళ మందు తాగిపిస్తూ మద్యము మాంసం పెట్టి మేపుతున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టి ఈ పెద్దానికి ఆ రోజు తిరుపతికి వచ్చినప్పుడు మీకు నేనున్నానమ్మా, నేను ఉన్నానని చెప్పి ఈ రోజు తిరుపతిలో కబ్జాలకు ఇచ్చలవిడిగా దారుణం. అనేక కబ్జాలు బయటకు వస్తాయి. చాలా మంది బయటికి రావట్లా, భయపడి ఇళ్లలో దాంకోవాలి, ప్రాణాపాయం ఉందనేసి. ఈ రోజు ధైర్యంగా వచ్చారు. వీళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి మాటిస్తున్నా, జనసేన పార్టీ పూర్తిగా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఈ విషయంలో మేము సిఐ గారు, ఎస్పీ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా. వినకపోతే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం చేస్తాం. రేపు ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే. గుర్తుపెట్టుకోండి, ఇక 2-3 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. మీరు ఇక్కడ కబ్జాలు చేసి గోడలు కట్టి ఏమి కట్టినా కూడా రేపు మా ప్రభుత్వం వస్తే అదే పని మేము కూడా చేయగలం. కానీ మా సిద్ధాంతం కాదు. పూర్వంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానిక ఇన్స్పెక్టర్ దీన్ని సీరియస్ గా తీసుకొని దీన్ని విచారించి, మీ విచారణ కాదు, నిజమైన హక్కుదారులు మీరు ఈసీ ఒకటి రుద్రరాజు సంపూర్ణమ్మ గారు, ఈసీ లేటెస్ట్ ఈసీ, మీరు ఇక్కడ మేనేజ్ చేయగలుగుతారు కానీ ఈసీలో మేనేజ్ చేయలేరు కదా. ఇవన్నీ కూడా మీరు సీరియస్ గా తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని చెప్పి కూడా ఈ పెద్ద వీళ్ళిద్దరికి పాదాలు చేస్తున్నా, నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ విషయంలో నేను పెద్ద సీరియస్ గా ఎంత ఊరికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 33 ఏళ్ళు అయింది.
అప్పటి నుంచి మేము వీటి కోసం సరుకులు ఆడుతూనే ఉన్నాము. ఈ సర్వేలు వస్తారు, ఈ సర్వే చేసి ఈ ఏరియాలో మీ దాకా ఎవరిని పోయి తీసుకోపోండి అంటారు. ప్రహరీలోని పెట్టేదానికి వస్తే దానికి అభ్యర్థన చేయించారు. ఇట్లాంటి పనులన్నీ అప్పటి నుంచి మేము పట్టిస్తూనే ఉన్నాం. ఈ మాట ఉన్నది అంత జాగాన్ని మేము